నా పేరు అల్వాల సంపత్ రామకృష్ణ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. నిన్న జరిగినటువంటి ఇందిరా మిల్ల పథకంలో భాగంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద చేస్తున్న వ్యాఖ్యల మీద మాట్లాడడం జరుగుతుంది. ఇందిరమ్మ పథకం కింద అర్హులైన వారికి ఖచ్చితంగా మళ్ళీ 1వ విడతలో మన గ్రామానికి ఫస్ట్ 50 అడగడం జరిగింది. అందులో భాగంగా 30 మందికి సెలెక్ట్ చేశాము. కానీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు ఒకటై పేద ప్రజలను, మా దళితులను వాళ్ళని తీసుకొని మాకే చిచ్చు పుట్టించి రెచ్చగొడుతూ ప్రజలను బీజేపీ వైపు మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు ఇంకొకసారి సోషల్ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మీకు ఏమన్నా కావాల్సిన పనులు ఉంటే గ్రామం లెవెల్లో సీనియర్ నాయకులు ఉంటారు, గ్రామ శాఖ అధ్యక్షులైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనా వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని నీకు పని కాకపోతే అప్పుడు మీడియా ద్వారా మాట్లాడాలని కోరుతున్నా. కానీ ఇలాంటి చెప్పుడు మాటలు పట్టుకొని ప్రజల ముందుకు వచ్చి ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేసి ప్రజలు బీజేపీ పైపు మార్చుకోవాలంటే కల్వది బిడ్డ గబ్బద్దార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు గ్రామ శాఖ బీఆర్ఎస్ లీడరు మన గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ దత్త తీసుకున్నాడు. ఎక్కడ గ్రామం డెవలప్మెంట్ చేసింది కనవలేదు. డబుల్ బెడ్రూమ్ అని ఇళ్లకు చెక్క కొట్టి 10 రోజుల వరకే మళ్ళీ చెక్ ఇప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. పిల్లర్లు ఎక్కడనే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరం నరలేపనే మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, చేతివృత్తి మరియు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అటువంటి స్కీములు 6 గ్యారెంటీలు ఏవైతే పెట్టారో గవర్నమెంట్, ఖచ్చితంగా 6 స్కీములు అమలవుతున్నాయి. ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ఎలాంటి ఏ పార్టీ ఏం పని చేస్తుందో ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా కానీ, వార్తలలో కానీ, పేపర్లలో కానీ. మతాన్ని సృష్టిస్తూ బీజేపీ వైపు తీసుకోవాలంటే కలవది బిడ్డ కబ్బాదారాన్ని తెలుసుకుంటున్నాను. ఇప్పటికి చూస్తున్నాం ఇప్పటికి. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎలాంటి పనులు అవడం లేదు. డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ వచ్చిన వెంటనే మళ్ళీ పేద ప్రజలకు ఖచ్చితంగా ఎల్ఓసీలు కానీ 135 ఎల్ఓసీలు ఇప్పించిండు ఇప్పటికీ. మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పిస్తుండు. పేద ప్రజలకు ఎలాంటి సాయం ఉన్నా వెంటనే నిర్ణయం వచ్చి మానకొండ నియోజకవర్గంలో ఖచ్చితంగా అన్ని పనులు చేస్తుండు. కానీ బీజేపీ వాళ్ళు మా మీద కక్ష పట్టుకొని పగబట్టుకొని వీళ్ళని ఎట్లా చేసి అధికారంలో పార్టీని రెచ్చగొట్టాలతో చేస్తున్నారు బిడ్డ కబాదార్ అని చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మంచిగా ఉండదు. మొన్న జరిగినటువంటి పగల పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాల వల్ల కోల్పోయిన అమాయకుల ప్రాణాలకు ఇట్లా బలి కావడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. వెంటనే అమిత్ షాని సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. జై కోంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.